అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ 2020 సంవత్సరం. ఎప్పటిలాగే మనతో కలిసి పనిచేస్తున్న మిత్రులకు ఫేర్వెల్ ఇవ్వడం కోసం ఈరోజు పదవి విరమణ సన్మాన సభను వినూత్న పద్ధతిలో ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆకెళ్ల భానుమూర్తి గారు సిఎస్సి 1992 బ్యాచ్, అలాగే శ్రీ పుట్టెపు దుర్గారావు గారు 1991 బ్యాచ్ ఎంటీసీ డిపార్ట్మెంట్, వీరిద్దరూ రిటైర్ అవుతున్నారు. కోవిడ్-19 పాండమిక్ పరిస్థితుల వల్ల దేశమంతా లాక్డౌన్ కొనసాగుతుంది. మనం కూడా ఆ లాక్డౌన్లో భాగంగా ఉన్నాం కాబట్టి ఎవరింటి దగ్గర వారు సేఫ్గా ఉండి, నేను అడిగిన మేరకు ఎవరికి వారు తమ సందేశాలను వీడియో ద్వారా పంపించి ఈ వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఒక ప్రార్థనా గీతంతో. మన మధ్య ఉన్న శ్రీ జి తవటయ్య గారు పిఎన్ఎస్ డిపార్ట్మెంట్, వారు ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపించాలని కోరుతున్నాను. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇదేనా మన పదవి విరమణ తీసుకున్నటువంటి మన సోదరులు శ్రీ ఆకిళ్ళ ఉదయ భానుమూర్తి గారికి, అలాగనే శ్రీ పుట్టెపు దుర్గారావులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి రెండు కుటుంబాలను బహుగా దీవించాలని కోరుతున్నాను. ఈ సమయంలో అందరు లేచి నిలబడి వందే మాతర గీతాన్ని ఆలపిద్దాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలా మాతరం వందే మాతరం సుప్రాజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రుమదల శోభినీ సుహాసిని సుమధుర భాషిని సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఇప్పుడు మనం సభా కార్యక్రమంలోకి వెళదాం. ఈనాటి సన్మానాన్ని అందుకోబోతున్న అతిథులు, వారి జీవిత విశేషాలను గురించి పరిచయ వాక్యాలు మీనాక్షి సుందరం గారు ఉన్నారు. ముందుగా ఆకెళ్ల భానుమూర్తి గారి గురించి పరిచయం చేస్తారు. మన మిత్రుల పదవి విరమణ సభను ఆన్లైన్లో నిర్వహించాల్సి వచ్చినందుకు ఒకంత బాధగా ఉన్న ఈ సాంకేతిక సదుపాయం అందుబాటులో ఉన్నందుకు సంతోషంగానూ ఉంది. ఈ ఏప్రిల్ 30వ తేదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో నిరుపమాన సేవలు అందించిన మన సోదరులు రేపటి నుంచి, అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నుంచి విశ్రాంత ఉద్యోగుల జాబితాలో చేరబోతున్నారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్లుప్తంగా వారి జీవన రేఖల్ని సృష్టించే ప్రయత్నం చేస్తాను. శ్రీ ఆకెళ్ల భానుమూర్తి గారు సిఎస్సి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపాన కడియం మండలం కడియపుల్లంక గ్రామంలో శ్రీ ఆకెళ్ల మాధవ శాస్త్రి శ్రీమతి భాస్కరం దంపతుల ద్వితీయ సంతానం 1960వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన శ్రీ ఉదయ భానుమూర్తి గారు జన్మించారు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక సోదరి, ఆయన తోబుట్టువులు. భానుమూర్తి గారి ప్రాథమిక విద్యాభ్యాసం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బోర్డు స్కూల్లో జరిగింది. ఏలూరులో ఉన్నత విద్య ఎస్ఎస్సి పూర్తి చేశారు. 81-83 విద్యా సంవత్సరంలో
తణుకు రవీంద్ర ఐటీఐ నుంచి ఐటీఐ ఫిట్టర్ యోగ్యతా పత్రం సంపాదించారు. ఆ తర్వాత 1984-85 సంవత్సరంలో హైదరాబాద్లోని స్వస్తిక్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ కంపెనీలో నేషనల్ అప్రెంటిస్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్లో వివిధ చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యోగ విధులు నిర్వర్తించి సాంకేతిక నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నారు. 1992 మార్చి 23వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ విధుల్లో చేరి నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం గేరింగ్ అండ్ షాఫ్టింగ్ షాప్లో ఎస్కేగా 11.5 సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత 2003 నవంబర్ 1వ తేదీన మాతృ సంస్థ ఏటీవీపీ క్యాడర్లోకి షిప్ బిల్డింగ్ సెంటర్కు శాశ్వత బదిలీపై వచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సిఏఏ, సిఏబి, సిఎస్సి హోదాల్లో సేవలందించి అందరి తలలో నాలుకగా మెలిగారు. ఎస్బీసీలో తన సర్వీస్ కాలంలో భానుమూర్తి గారు 3 సార్లు పీడీ క్యాష్ అవార్డు, 1 దఫా కమెండేషన్ అందుకున్నారు. ఇక వ్యక్తిగత జీవిత విషయాల్లోకి వెళ్తే 1983 నవంబర్ 20న భానుమూర్తి గారికి వెంకటలక్ష్మి సోదమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 కుమారులు. వీరిద్దరూ బీటెక్ గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసుకున్నారు. జ్యేష్ఠ కుమారుడు ఏఎండి ఓంకార్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు ఏఎల్విఎస్ విశాల్ ఎస్బీసీ 14 బిల్డింగ్ క్యూసీ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఎస్బీసీ సివిలియన్ ఉద్యోగులందరి తరపున, యూనియన్ జనరల్ సెక్రటరీగా వ్యక్తిగతంగా నా తరపున భానుమూర్తి గారికి, వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇష్టదైవానుగ్రహంతో వీరి విశ్రాంతి జీవితం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీనా గారు. ఇప్పుడు గాజువాకలో భానుమూర్తి గారి ఇంటి దగ్గర మన మిత్రులు పివివి జగన్నాథరావు గారు, ఎపెక్స్ కమిటీ మెంబర్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన శ్రీ కామేశ్వరరావు గారు, వారితో పాటుగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ గారు శ్రీ కేలశెట్టి గారు వారిని సన్మానం చేస్తున్నారు. ఆ చిత్రాలను మనం చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రిటైర్ అయ్యేటువంటి మన మిత్రులు భానుమూర్తి గారికి మరియు దుర్గారావు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఈరోజు పరిస్థితులన్నీ బాగున్నట్లయితే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక పండగ వాతావరణం నెలకొని ఉండేది. ఎందుకంటే శ్రీ భానుమూర్తి గారు మా డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో మరుపురానటువంటిది, మరలా రానటువంటిది ఒక ఘట్టం ఏదైనా ఉందంటే ఒక రిటైర్మెంటే. అటువంటి రిటైర్మెంట్ వాళ్ళకి జరగట్లేదు ఈ లాక్డౌన్ వలన అనుకున్న తరుణంలో మన యూనియన్ సభ్యులు శ్రీ రతన్ రాజ్ గారు చేసినటువంటి ఈ వినూత్న ప్రక్రియ మాకు కొంత ఆనందాన్ని కలిగించింది. సో ఆ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మా డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తిగా నాకు తెలిసినటువంటి అతనితో నాకున్నటువంటి చిన్న అనుబంధాన్ని అందరి ద్వారా షేర్ చేసుకుందామని ఈ విధంగా ముందుకు వచ్చాను. శ్రీ భానుమూర్తి గారు 1992లో షాఫ్టింగ్ సెక్షన్ డాక్యార్డ్లో జాయిన్ అయ్యారు. అలాగే 2003లో నేను ఎస్బీసీకి మనందరిలాగే వచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే తన సర్వీస్ని గడిపారు. మా అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తి, చాలా అమాయకుడు. ఏ పనైనా సరే, ఎవరు చెప్పినా సరే చాలా చక్కగా చేసేటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి అయినప్పటికీ నేను
నుండి వెళ్ళిపోతున్నారంటే అందరికీ ఒక వ్యక్తి లేనటువంటి లోటు అనేది ఉంటుంది. సో అది ఈ లోటు ఎవరో తీర్చలేనిది. అయినప్పటికీ ఇటువంటి ఈ సందర్భంగా ఈ విధంగా వాళ్ళకి వీడ్కోలు పలకవలసి వస్తుంది ఎటువంటి కార్యక్రమం చేయకుండా అని మేము బాధపడుతున్న టైంలో ఈ విధమైనటువంటి వినూత్న ప్రక్రియ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో శ్రీ భానుమూర్తి గారికి మరియు ఈ దుర్గారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి కొంత మేరకైనా సరే ఆ ఆనందాన్ని ఇవ్వడానికి కృషి చేసినటువంటి రచర్నాజ్ అండ్ అదర్స్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening to everyone, and I am thankful for this wonderful opportunity to meet everybody on this platform virtually during this lockdown 2.0. I am here on behalf of engineering department to say a few achievements in respect of our Sri A. Udayam Bhanamurthy, who is retiring tomorrow after completing more than 30 years of service. I, on behalf of engineering department and other officers and other staff, will try to share a few moments so that his task and the service what he put for the last 30 years to the Indian Navy, and it goes on record. It is indeed a pleasure that whenever Mr. Bhanamurthy and me meet each other, he always willing to help the department at any cost, at any time. Whether it is a lunch time or tea time or his time for secure, he is always ready and always willing, and he doesn't expect more details and more excuses at all. No excuse at all. Literally, when you give a task to him, the task is done. Whether he gets struck or not, he will not let you down at any cost. And whenever or wherever you meet him in his office, he is full of energy and he spreads his happiness throughout the department. And you will not hear any complaint from him anytime. And engineering department has achieved great tasks because of his selfless attitude and willingness to perform. He was attached with stores department and rod stores as well, and whenever he was to given collection of any material from ED1, he will never say no. He will never ask for any transport. He used to go use his own bike to travel without asking for a petrol allowance or petrol nothing. There will be no complaint from his point of view, and he will get the job done. As you all know, to get the material in SBC is a very difficult task. Given the gate passes involved, the security circles he has to go through, but still Bhanamurthy will achieve the task to his best, and the job will be done. You send him for any collection of material, the material will be available to you on the table, to the department at any cost, at any time. There was a time he worked till 7:30 on a Saturday evening, and he was very specialist in collection of scrap material and delivering it to MOV, collection of spares and stores from ED1, and collection of rod material from yard store, and receiving personnel on official duty from the OEM side for engineering department. Any task assigned to him, he was able to perform to his best. And I am pleased to bid farewell to him. I am honored, in fact, though we are not in a position to
give him a good farewell. I hope he deserves the best what we can. And he is blessed with 2 sons and both are well settled. And I wish him good luck for his family and take care of his health for his happy retired life. Thank you. Jai Hind. అలాగే తర్వాత సన్మానం తీసుకోబోతున్న శ్రీ దుర్గారావు గారి జీవిత విశేషాలను గురించి మీనాక్షి సుందరం గారు తెలియజేస్తారు. శ్రీ పుట్టపు దుర్గారావు గారు సిఏబి ఎంటీసీ డిపార్ట్మెంట్, విశాఖపట్నం బస్తీ ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వాస్తవ్యులు, అడవివరం పంచాయతీ బోర్డు ఉద్యోగి శ్రీ పుట్టెపు సన్యాసరావు గారు శ్రీమతి రాఘవమ్మ దంపతుల 6వ సంతానంగా 1960 ఏప్రిల్ 25వ తేదీన శ్రీ దుర్గారావు గారు జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం అమ్మమ్మగారి ఇంట కాకినాడ దిగుమర్తివారి వీధి బోర్డు హై స్కూల్లో జరిగింది. ఆ తర్వాత స్వస్థలం సింహాచలంలో విద్యాభ్యాసం కొనసాగింది. చదువు పూర్తయ్యాక 1983లో బీవీ యార్డ్లో క్యాజువల్ ఉద్యోగిగా దుర్గారావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సేవలు మొదలుపెట్టారు. 9 సంవత్సరాలు క్యాజువల్ సర్వీస్ తర్వాత 1991లో ఉద్యోగం పర్మనెంట్ చేశాక ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ నేవల్ బేస్ విశాఖపట్నంలో 3 సంవత్సరాలు సేవలు అందించారు. ఆ తర్వాత 1994లో మెషిన్ టెస్టింగ్ సెంటర్ ఎంటీసీకి బదిలీ అయ్యారు. అప్పట్లో నార్త్ యార్డ్ కాంప్లెక్స్గా పిలుచుకున్న ప్రస్తుత ఏటీవీపీ టెక్నికల్ క్యాడర్కు 3 స్తంభాలుగా చెప్పుకోదగ్గ తొలితరం ఎంటీసీ సిబ్బందిలో ఒకరైన మన దుర్గారావు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే డిపార్ట్మెంట్లో విభిన్న స్థాయిలలో అంకిత భావంతో చేసిన సేవలకు గుర్తుగా 3 సార్లు పీడీ క్యాష్ అవార్డులు, 3 కమెండేషన్లు అందుకున్నారు. ఇక దుర్గారావు గారి వ్యక్తిగత జీవిత విషయాల్లోకి వెళ్తే 1984లో ఈయనకు రాధగారితో పరిణయం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె, 2 సంతానం. కుమారుడు బంగారాజు ఇండియన్ ఆర్మీ పంజాబ్ రెజిమెంట్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే వీరి కుమార్తె రజనీకి కూడా ఆర్మీ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయడం, తన బిడ్డలిద్దరూ భారతీయ రక్షణ శాఖ సైన్యంలో ఉద్యోగులుగా స్థిరపడడం వీరి దేశభక్తికి, అంకిత భావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎస్బీసీ సివిలియన్ ఉద్యోగులందరికీ అందరి తరపున, యూనియన్ జనరల్ సెక్రటరీ వ్యక్తిగతంగా నా తరపున దుర్గారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇష్టదైవానుగ్రహంతో వీరి విశ్రాంతి జీవితం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు మనం సింహాచలం వెళదాం. ఒకసారి సింహాచలంలో దుర్గారావు గారిని సన్మానం చేయడానికి అప్పుడే మన మిత్రులు సత్యబాబు గారు, సత్యబాబు గారు, మన మాజీ అధ్యక్షులు ఎస్బీసీ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ వారు, అలాగే మన ఎపెక్స్ కమిటీ మెంబర్ అయిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఉన్నారు. వారు దుర్గారావు దంపతులను సన్మానం చేస్తున్నారు. ఒక్కసారి అవి తిలకిద్దాం. స్టార్ట్ చేయండి సార్. దగ్గర రావాలి కొద్దిగా. పర్లేదు. హాయ్, ఎస్బీసీ కార్మికులందరికీ నమస్కారాలు. ఈరోజు మన మిత్రులైనటువంటి భానుమూర్తి గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి, అలాగే పి దుర్గారావు గారు ఎంటీసీ డిపార్ట్మెంట్ నుండి రిటైర్మెంట్ అవుతున్నారు. వారికి మన ఎస్బీసీ యూనియన్ తరఫున, అలాగే నా తరఫున నుండి కూడా మన అందరి తరఫు నుండి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారికి కుటుంబాలకు కూడా మనందరి తరఫున రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం సెంట్రలైజ్ పార్టీ చేయలేనందుకు విచారిస్తున్నాం. అదేవిధంగా వారికి చేసినటువంటి సర్వీస్కి గుర్తించి మనందరి తరఫున వారికి శుభాభినందనలు తెలియజేయాలని కోరుతూ, వారికి రావాల్సినటువంటి ఎలవెన్స్లు కానీ పేకి సంబంధించి ఏ విషయాల్లో కూడా యూనియన్ ముందుండి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎంటీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శ్రీ పి దుర్గారావు గారు 29 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి ఎంటీసీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తరపున, ఏటీవీపీ క్యాడర్ తరపున పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం
ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటూ, అలాగే వారితో పాటు పదవీ విరమణ చేస్తున్న మిగిలిన మిత్రులకు కూడా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వేదిక ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ రామకృష్ణ, ఎంటీసీ డిపార్ట్మెంట్. ఇప్పుడు తమ ఇళ్లలో ఉండి ఈ కార్యక్రమానికి సహకరిస్తూ తమ అమూల్యమైన సందేశాలను అందజేసిన అతిథివరేణ్యుల సందేశాలను విందాం. ఎస్బీసీ సోదరులారా, ఈ నెల 30 తారీఖున రిటైర్ అయిపోతున్నటువంటి మన సహచర ఉద్యోగులు ఎంటీసీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి దుర్గారావు గారు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉదయ భానుమూర్తి గారు ఇద్దరు కూడా ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్నారు. మరి మన ఎస్బీసీలో ఉన్న సాంప్రదాయం ప్రకారం మనందరం కూడా కలిసి వారిని ఘనంగా సత్కరించే వాళ్ళం. మరి కరోనా వైరస్ కారణంగా మరి మనం ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నప్పటికీ మరి వారికి ఈ విధంగా మన శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి అందరూ కూడా సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా మా ఏటీవీపీ టెక్నికల్ సూపర్వైజర్స్ తరపున, అలాగే ఎస్బీసీలో ఉన్నటువంటి సోదరులందరి తరపున కూడా వారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని, వారి శేష జీవితం నిండు నూరేళ్ళు సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్బీసీ సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తేదీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉదయ భానుమతి గారు, అలాగే ఎంటీసీ డిపార్ట్మెంట్ నుంచి దుర్గారావు గారు రిటైర్ కావాల్సి ఉంది. రిటైర్మెంట్ డేట్లో అయితే మార్పు ఏమి ఉండదు, కానీ వాళ్ళకి రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసే ఫంక్షన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు ఈ కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా. సో వాళ్ళ రిటైర్మెంట్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి ఎఫ్ఆర్లు ఇలాంటి అవుట్ గోయింగ్ ఫార్మాట్స్ ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ లాంటి బెనిఫిట్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో మనం చేయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దుర్గారావు గారికి అలాగే ఉదయ భానుమూర్తి గారికి నేను రిటైర్మెంట్ సందర్భంగా వాళ్ళకి పదవీ విరమణ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. Dear friends, Namaskar. Today, that is on 30th April 2020, our two friends, namely Sri Uday Bhanumurthy Garu, CAC Fitter Engineering Department, and Sri Puttepu Durgarao Garu, CAB MTC Department, have completed their service career with SBC Visakhapatnam on reaching superannuation. Both our friends Sri Murthy Garu and Rao Garu had given their best services for the organization. We shall remember their dedicated and sincere work they have rendered during their entire service. It is a very unfortunate moment that we are not in a position to bid farewell to them in person due to the restrictions imposed on us, all of us, in the lockdown period for the outbreak of COVID-19 pandemic. However, we all will miss both of you and your dedicated service towards the organization. Retirement is a common event for all of us, but successful retirement is an achievement for all service holders. I congratulate both Mr. Murthy Garu and Mr. Rao Garu for their successful retirement and pray God that their post-retirement life to be happy, healthy and prosperous. Thank you. Namaskar. అందరికీ నమస్కారం. ఈ నెల
మనతో పాటు అనేక సంవత్సరాలు పనిచేసి శ్రీ భానుమూర్తి గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శ్రీ దుర్గారావు గారు ఎంటీసీ డిపార్ట్మెంట్ వారు రిటైర్ కాబోతున్నారు. వారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి దేశానికి ఎస్బీసీకి మంచి సేవలు అందించారు. అత్యంత ప్రతిష్టాకరమైన ఎస్బీసీలో పనిచేయడం ద్వారా వారి జీవితం సాఫల్యం చేకూరిందని భావిస్తున్నాను. రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా చేయాల్సినటువంటి స్థితిలో ఈ కోవిడ్-19 పాండమిక్ అవుట్బ్రేక్ రావడంతో మనందరం భౌతిక దూరం పాటించాల్సిన స్థితి ఏర్పడింది. అందువలన ఈ వీడియో ద్వారా మీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాం. మీరు మంచి సత్సంబంధాలు కలిగి కార్మికులతోనూ యాజమాన్యంతోనూ చక్కగా వ్యవహరించారు. ఇదే తీరుని భవిష్యత్తులో కొనసాగించాలని, ఈ సత్సంబంధాలని మరింత గట్టిపరుచుకునేదానికి కూడా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ఉద్యోగం చేయడం వలన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా సులభమైంది. భవిష్యత్తులో ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఒక యాక్టివిటీ తప్పనిసరిగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పటివరకు ఏవైనా సాకారం కానివి ఏవైనా ఉంటే వాటిని ఎంచుకొని అవి సాకారం అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. ఈ సువిశాల భారతదేశం ఎవరైనా సాయం చేస్తే తీసుకునేదానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగా సమాజానికి కూడా సేవ చేయొచ్చు. ఏది ఏమైనా మీ రిటైర్మెంట్ చాలా చక్కగా ఆరోగ్యంతో అవుతున్నది. దీన్ని కాపాడుకోండి. ఎస్బీసీ కార్మికులుగా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకుంటాయి. ఏ కష్టం వచ్చినా మమ్మల్ని అందరినీ సంప్రదించండి. తప్పనిసరిగా మీ కష్టాన్ని మా కష్టంగా తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అయితే సొసైటీ ప్రెసిడెంట్గా ఎస్బీసీలో ఏ విధంగా అయితే సన్మాన్ సభ పెట్టడం ఆనవాయితీయో సొసైటీలో కూడా అటువంటి ఆనవాయితీ ఉంది. మరి ఈ కోవిడ్-19 అవుట్బ్రేక్ వలన జరపలేకపోతున్నాం. అందుకే సొసైటీ నుంచి మీకు రావాల్సినటువంటి లావాదేవీలన్నింటినీ ఇప్పటికే క్లోజ్ చేసాం. మీకు రావాల్సినటువంటి డబ్బుల్ని మీ అకౌంట్స్కి ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసేయడం అనేది జరిగింది. మీరు ఒకసారి సరి చూసుకోండి. ఏవైనా అందులో క్వరీస్ ఉంటే సంప్రదించండి. వాటిని పరిష్కరించేదానికి కృషి చేస్తాం. చివరగా ఈ సమాజంలో మా అందరితో పాటు ఇంకో 30-40 సంవత్సరాల పాటు ఆయురారోగ్యంతో కొనసాగాలని మనసా వాచ కర్మేణ కోరుకుంటున్నాం. మంచి ఆయురారోగ్యంతో పాటు సిరి సంపదలు కూడా కలగాలని, మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ చల్లగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని సూపర్వైజర్స్ అసోసియేషన్ తరఫున ఐఎన్సీ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. కార్యక్రమంలో తర్వాతి అంశం ఈనాటి సన్మాన గ్రహీతలు శ్రీ భానుమూర్తి గారు అలాగే శ్రీ దుర్గారావు గార్ల
క్లుప్త స్పందనలు విందాం. సందర్భముగా చేసిన డిఎంకి మేనేజర్లకి టీఓకి సూపర్వైజర్స్కి తోటి కార్మికులకి నమస్కారములు. నేను 1992లో నావల్ డాక్లో సిఎస్సి ఎస్కే కింద జాయిన్ అయ్యి సాఫ్ట్వేర్ షాప్లో ఎస్కే కింద జాయిన్ అయ్యి పనిచేశాను. తర్వాత 2003లో ఎస్బీసీలో సిఎస్సి కింద జాయిన్ అయ్యాను. నేను ఇంతవరకు ప్రమోషన్ మీద సిఎస్సి కింద వచ్చి రిటైర్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు ఉండిపోయాడు. ఇంతకు సహకరించిన మేనేజర్లకి తోటి కార్మికులకి ధన్యవాదములు. నమస్తే. ఇప్పుడే తర్వాత మీరు వేస్తారు దండ కంటిన్యూ చేయండి. సరిపోద్ది ఇద్దరికి వాళ్ళకి వేస్తారు. ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నాను? సత్యబాబు శాఖ రావడం మా అబ్బాయి లోటు తీరినట్టుగా ఉంది. సత్యబాబు శాఖ మా అబ్బాయి లోటు తీరినట్టుగా ఉంది. చాలా మా అబ్బాయి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మన కుటుంబ దుర్గారావు గారు ఎంపీసీ ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మన యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనకున్న అవకాశాల మేరకు ఈరోజు మన ముఖ్య అతిథులు రిటైర్మెంట్ కాబోతున్న దుర్గారావు గారికి సన్మానం చేసే ఒక సువర్ణ అవకాశం ఎపెక్స్ కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు, సత్యబాబు చూసి మాజీ ప్రెసిడెంట్ నేను నాకు కూడా ఈ అవకాశం ఒక సువర్ణ అవకాశం భావిస్తూ మరి దుర్గారావు గారి పిల్లలు పాప బాబు, అబ్బాయి ఆర్మీలో పనిచేస్తున్నారు, అమ్మాయిని కూడా ఆర్మీ అల్లుడికే ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళు కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు రక్షణగా ఉండి ఈరోజు మనల్ని కాపాడుతున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల మాటలోనే మీరు విన్నారు. వాళ్ళ పిల్లలు రాని సందర్భంలో, అవకాశం లేని సందర్భంలో కూడా మేము వాళ్ళ పిల్లలుగా వచ్చి ఈ సత్కార్యాన్ని నిర్వర్తించినందుకు వాళ్ళ సొంత బిడ్డల్లా వాళ్ళు ఆనందం పొందుతున్నారు. మరి ఈ సందర్భంగా మన సుబ్రహ్మణ్యం గారు ఓకే రతన్రాజు గారు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి వాట్సాప్ చేయవలసి ఉంది ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా
వాట్సాప్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టి మన మేనేజ్మెంట్కి కూడా పంపడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంటు దుర్గారావు గారిని అఫీషియల్గా ఆఫీస్కి తీసుకెళ్ళి వెహికల్ అరేంజ్ చేస్తుంది 9 గంటలకి. వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా తక్కువ సబ్జెక్టుతో రిటైర్మెంట్ క్రతువుని పూర్తి చేయించి తదుప ఇంటికి తోడ్కొని వస్తారని దుర్గారావు గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇప్పటిలాగే అటు ఎటువంటి బాధ్యతలు ఆయనకి లేవు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. భార్య కూడా చక్కగా ఆయన్ని చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఇప్పటిలాగే రిటైర్మెంట్ తర్వాత కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండి మనవలు మనవరాలతో ఉండి వాళ్ళ కార్యక్రమం కూడా తెచ్చాలని సదా ఆ సింహాద్రినాథుని ఆశీస్సులు వాళ్ళకు ఎల్లవెల్లా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యూనియన్ సభ్యులకి అలాగే పిలిచిన వెంటనే వచ్చినటువంటి సుబ్రహ్మణ్యం కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముగింపులోనికి వచ్చాం. ఇప్పుడు జగన్నాథరావు గారు, పివివి జగన్నాథరావు గారు, ఎపెక్స్ కమిటీ మెంబర్, హలౌట్ ఫిట్ డిపార్ట్మెంట్, వారిని వందన సమర్పణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ ఆకెళ్ళ ఉదయ భానుమతి గారికి, శ్రీ దుర్గారావు గారికి ముందుగా మా యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఎస్బీసీ యూనియన్ ఇచ్చిన సూచనల మేరకు గాజువాకలో నివాసం ఉన్నటువంటి ఉదయ భానుమూర్తి గారికి నేను మరియు ఏఎం ఇంజనీరింగ్ కాలశెట్టి గారు, గౌరవ రామేశ్వర గారు కలిసి సాధారణంగా చిన్న గార్లెండ్తో నిరాడంబరంగా ఆయన సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా సింహాచలంలో నివాసం ఉన్నటువంటి శ్రీ దుర్గారావు గారిని కూడా మన యూనియన్ ప్రతినిధులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు, సత్యబాబు గారి ద్వారా సామాన్యమైన సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. సామాన్యమైన సన్మాన కార్యక్రమం అయినా సరే పెద్ద మనసుతో అంగీకరించినటువంటి శ్రీ ఉదయ భానుమూర్తి గారికి, దుర్గారావు గారికి నా యొక్క ఈ ఎస్బీసీ యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో తమ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు వెలువచ్చినటువంటి డిఎల్డబ్ల్యూసీ గారికి, ఏఎం హెచ్ఆర్డి గారికి, ఏఎం ఇంజనీరింగ్ గారికి, ఏఎం ఎంటీసీ గారికి మరియు ఇతర వక్తలు ఎవరైతే తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ మాధ్యమం ద్వారా తెలియజేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఎస్బీసీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे जाहे तब जय गाता जन